నమస్తే పిల్లలు. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా ముఖ్యమైనది. టెన్సెస్. భయపడకండి, లేదా చాలా స్టెప్ బై స్టెప్ సులభంగా చూద్దాం. ప్రారంభించాలా? మొదట, వాట్ ఈస్ అ టెన్స్? చాలా సింపుల్. టెన్స్ అంటే కాలం, ఒక పని ఎప్పుడు జరిగింది అని చెప్పేది. చూడండి, ఒకే వర్బ్ సమయాన్ని బట్టి రూపం మారుతుంది. ప్లే ప్లేస్ ప్లేడ్ ప్లేయింగ్. సమయం మారితే వర్బ్ రూపం మారుతుంది. ఇదే టెన్స్. ఇప్పుడు టెన్సెస్ ఎందుకు నేర్చుకోవాలి? ఒక టెన్స్ తప్పితే అర్థం మొత్తం మారిపోతుంది. చూడండి, ఐ ఈట్ రైస్ అంటే అలవాటు. ఐ ఏట్ రైస్ అంటే గతం. ఐ విల్ ఈట్ రైస్ అంటే భవిష్యత్తు. కాబట్టి కరెక్ట్ టెన్స్ ఈక్వల్స్ కరెక్ట్ మీన్. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి పని 3 టైమ్స్ లో ఒకటే. ఫస్ట్ ప్రజెంట్ వర్తమానం, ఇప్పుడు. సెకండ్ పాస్ట్ భూతం, గతం. అండ్ థర్డ్ ఫ్యూచర్ భవిష్యత్తు, రాబోయేది. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడే మన ఫౌండేషన్. వీటిని బాగా గుర్తుంచుకోండి. ప్రతి టైంకి మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. సింపుల్, సాధారణ పని. కంటిన్యూస్, జరుగుతున్న పని, ఇక్కడ ఇంగ్ వస్తుంది. పర్ఫెక్ట్, పూర్తయిన పని హ్యాజ్, హ్యావ్ లేదా హ్యాడ్ వాడతాం. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కొనసాగుతున్న పని. కాబట్టి 3 into 4 ఈక్వల్స్ 12 టెన్సెస్. ఇదిగో చూడండి, ఇదే మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ యొక్క గుండె. 3 రోస్ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. 4 కోలమ్స్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ఒక్క టేబుల్ గుర్తుంటే చాలు, ఏ టెన్స్ అయినా చాలా సులభం. దీన్ని ఒకసారి బాగా గమనించండి. ఈ కోర్సులో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్, దెన్ హెల్పింగ్ వర్బ్స్, తర్వాత 12 టెన్సెస్ ఒక్కొక్కటిగా ఫార్ములా అండ్ ఎగ్జాంపుల్స్ తో, ఆ తర్వాత క్వశ్చన్స్, అండ్ ఫైనలీ ప్రాక్టీస్. ఈ ఆర్డర్ లో వెళ్తే ఇంగ్లీష్ మీ చేతిలో ఉంటుంది. రెడీ అవ్వండి. ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను. ఇది గుర్తుంటే సగం టెన్సెస్ సులభం. హెస్, హ్యావ్, హ్యాడ్ బీన్ తరువాత ఎప్పుడు V3. ఇస్, ఆమ్, ఆర్, వాజ్, వర్ తరువాత ఎప్పుడు వీయింగ్. అండ్ డూ, డస్, డిడ్, విల్ తరువాత ఎప్పుడు V1. ఈ 3 రూల్స్ ఒక్కసారి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఫౌండేషన్, వర్బ్ ఫార్మ్స్. ప్రతి వర్బ్ కి 5 రూపాలు ఉంటాయి. V1 బేస్ ఫార్మ్, V2 పాస్ట్ ఫార్మ్, V3 పాస్ట్ పార్టిసిపల్, వీయింగ్ ఫార్మ్ అండ్ V+S ఫార్మ్. టెన్సెస్ రావాలంటే ముందు ఈ ఫార్మ్స్ రావాలి. కాబట్టి వీటిని బాగా చూద్దాం. ఈ 3 ఫార్మ్స్ ఇంగ్లీష్ కి ఆధారం. V1 ప్లే, గో, ఈట్. V2 పాస్ట్ ఫార్మ్, ప్లేడ్, వెంట్, ఏట్. అండ్ V3 పాస్ట్ పార్టిసిపల్, ప్లేడ్, గాన్, ఈటన్. గుర్తుంచుకోండి, V2ని సింపుల్ పాస్ట్ లో వాడతాం. ఈ తేడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా 2 ఫార్మ్స్, వీయింగ్ ఫార్మ్, రన్నింగ్, రీడింగ్. దీన్ని కంటిన్యూస్ టెన్సెస్ లో వాడతాం. ఇస్, అమ్, ఆర్, వాజ్, వర్ తో. అండ్ V+S ఫార్మ్, రన్స్, రీడ్స్. దీన్ని సింపుల్ ప్రెజెంట్ లో హీ, షీ, ఇట్ తో వాడతాం. ఈ 2 ఫార్మ్స్ మనం రోజు వాడతాం. వర్బ్స్ 2 రకాలు. ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్, చాలా సులభం. V2 and V3 both are just V1 plus ed. Example, walk becomes walked, play becomes played. ఒకే రూల్, జస్ట్ యాడ్ ed. కాబట్టి ఈ వర్బ్స్ గురించి వరి అవసరం లేదు. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్. వీటిలో 3 గ్రూప్స్. గ్రూప్ 1 V1 V2 V3 3 ఒకటే. ఎగ్జాంపుల్, కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, హిట్ హిట్ హిట్. ఈ వర్బ్స్ ఏ టెన్స్ లోనైనా మారవు, కాబట్టి వీటిని లక్కీ వర్బ్స్ అనొచ్చు. గ్రూప్ 2, ఇక్కడ V2 అండ్ V3 రెండు ఒకటే. ఎగ్జాంపుల్, బ్రింగ్ బికమ్స్ బ్రాట్ బికమ్స్ బ్రాట్, బై బికమ్స్ బాట్, టీచ్ బికమ్స్ టాట్. కాబట్టి V2 తెలిస్తే V3 కూడా తెలిసినట్టే. ఒక్క ఫామ్ గుర్తుంటే 2 వచ్చేస్తాయి. గ్రూప్ 3, ఇది కొంచెం ట్రికీ. ఇక్కడ 3 వేరు వేరు. ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్, ఈట్, ఏట్, ఈటన్, సింగ్, సాంగ్, సంగ్. వీటిని బట్టి పట్టాల్సిందే, నో షార్ట్ కట్. కాబట్టి రోజుకి 5 వర్బ్స్, వారంలో 35. సింపుల్ ప్రెజెంట్ లో హీ, షీట్ వచ్చినప్పుడు వర్బ్ కి లేదా చేరుస్తాం. సాధారణంగా జస్ట్ యాడ్ s, రన్ బికమ్స్ రన్స్.
కానీ HO తో ముగిస్తే యాడ్ ES వాచ్ బికమ్స్ వాచెస్, గో బికమ్స్ గోస్. అండ్ కాన్సనెంట్ ప్లస్ Y ఉంటే Y మారి IS అవుతుంది. స్టడీ బికమ్స్ స్టడీస్. కంటిన్యూస్ టెన్సెస్ కోసం ఇంగ్ ఫామ్ కావాలి. సాధారణంగా జస్ట్ యాడ్ ఐఎన్జీ రీడ్ బికమ్స్ రీడింగ్. సైలెంటీతో ముగిస్తే ఐ తీసేసి ఇన్ మేక్ బికమ్స్ మేకింగ్. అండ్ షార్ట్ వావెల్ ప్లస్ కాన్సనెంట్ ఉంటే కాన్సనెంట్ డబుల్ అవుతుంది. రన్ బికమ్స్ రన్నింగ్, సిట్ బికమ్స్ సిట్టింగ్. ఇవి గుర్తుంచుకోండి. రెగ్యులర్ వర్బ్స్ లో పాస్ట్ ఫామ్ కోసం ఈడీ చేరుస్తాం. సాధారణంగా యాడ్ ఈడీ, వాక్ బికమ్స్ వాక్డ్. ఈతో ముగిస్తే జస్ట్ యాడ్ ది లైక్ బికమ్స్ లైక్డ్. కాన్సనెంట్ ప్లస్ వై ఉంటే వై మారి ఐడి. క్యారీ బికమ్స్ క్యారీడ్. అండ్ షార్ట్ వావెల్ ప్లస్ కాన్సనెంట్ ఉంటే డబుల్. స్టాప్ బికమ్స్ స్టాప్డ్. చాలా ఈజీ కదా. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్ కి సహాయం చేస్తాయి. బీ ఫ్యామిలీస్, ఆర్ వజ్ వర్ బీన్, హ్యావ్ ఫ్యామిలీ హ్యాస్, హ్యావ్ హ్యాడ్, డూ ఫ్యామిలీ డూ, డస్ డిడ్, అండ్ ఫ్యూచర్ విల్, షాల్ నెగటివ్ అండ్ క్వశ్చన్ చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ తప్పనిసరి. మొదట ఇజమ్ ఆర్ ప్రెజెంట్ ఫార్మ్స్. రూల్ చాలా సింపుల్. ఐతో యామ్, హీ షీ తో ఇస్, అండ్ యు వి దే తో ఆర్. ఎగ్జాంపుల్, ఐ యామ్ హ్యాపీ, హీ ఈజ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. వీటిని ప్రెజెంట్ కంటిన్యూస్ లో అండ్ బి సెంటెన్సెస్ లో వాడతాం. ఇప్పుడు వాస్, వర్, ఇవి ఇస్, ఆర్ల పాస్ట్ ఫార్మ్స్. ఐ, హీ షీ తో వాజ్, అండ్ యు వి దే తో వర్. ఎగ్జాంపుల్, ఐ వాజ్ బిజీ, దే వర్ బిజీ. వీటిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. ఇప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇవి పర్ఫెక్ట్ టెన్సెస్ యొక్క ప్రాణం. హ్యావ్ ఐ యు వి దే తో, హ్యాస్ హీ షీ తో, అండ్ హ్యాడ్ అందరికీ పాస్ట్ కోసం. గుర్తుంచుకోండి. వీటి తర్వాత ఎప్పుడు V3, హ్యాస్, హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో, హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో. చివరగా డూ, డస్, డిడ్ సింపుల్ టెన్స్ లో నెగటివ్ అండ్ క్వశ్చన్స్ కోసం. డస్ హీ షీ ఇట్ తో, డూ మిగతా వాటికి, అండ్ డిడ్ పాస్ట్ కోసం. విల్ అండ్ షాల్ ఫ్యూచర్ కోసం. ఆధునిక ఇంగ్లీష్ లో అందరికీ విల్ వాడవచ్చు. గుర్తుంచుకోండి. వీటి తరువాత ఎప్పుడు. వెల్కమ్ బ్యాక్ పిల్లలు. ఫ్యాక్టోరియల్. ఇది మాడ్యూల్ 2. ఇక్కడ మనం మొత్తం 12 టెన్సెస్ ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రతి టెన్స్ కి 3 స్లైడ్స్ మీనింగ్, ఫార్ములా, ఎగ్జాంపుల్స్. రెడీ అవ్వండి. లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ ప్రెజెంట్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మొదటి టెన్స్ సింపుల్ ప్రెజెంట్. ఇది ఎప్పుడు వాడతాం? ఫస్ట్, అలవాట్ల కోసం, నేను ప్రతిరోజు చదువుతాను. సెకండ్, ప్రతిరోజు జరిగే రూటీన్స్ కోసం. అండ్ థర్డ్, యూనివర్సల్ ట్రూత్స్ కోసం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఇంగ్లీష్లో అత్యంత ఎక్కువగా వాడే టెన్స్. సింపుల్ ప్రెజెంట్ యొక్క ఫార్ములా చూద్దాం. అఫర్మేటివ్, సబ్జెక్ట్ ప్లస్ వి ఒకటి. నెగటివ్, సబ్జెక్ట్ ప్లస్ డూ లేదా డస్ ప్లస్ నాట్ ప్లస్ వి ఒకటి. అండ్ క్వశ్చన్ డూ లేదా డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి ఒకటి. గుర్తుంచుకోండి, హిషి ఇట్ వచ్చినప్పుడు వర్బ్ కి స్లేయా ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. షీ రీడ్స్ బుక్స్ డైలీ. ఆమె ప్రతిరోజు చదువుతుంది. గమనించండి, రీడ్స్ లో వచ్చింది. నెగటివ్, హీ డస్ నాట్ డ్రింక్ టీ. అతను టీ తాగడు. అండ్ క్వశ్చన్, డూ యూ గో టు స్కూల్ కి వెళ్తావా? సిగ్నల్ వర్డ్స్ ఆల్వేస్, యూజువలీ, ఎవ్రీడే. రెండో టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది ఇప్పుడు, ఈ క్షణంలో జరుగుతున్న పని కోసం, అలాగే తాత్కాలిక పనుల కోసం, అండ్ నిర్ణయించిన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కూడా. అంటే ఇప్పుడు జరుగుతోంది అనే ఫీలింగ్. ఇది కూడా మనం రోజు వాడతాం. ఫార్మ్యులా చూద్దాం. అఫర్మేటివ్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్ లేదా ఆర్ ప్లస్ వింగ్. నెగటివ్, సేమ్ కానీ మధ్యలో నాట్ చేర్చండి. అండ్ క్వశ్చన్, ఈజ్ యామ్ లేదా ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వింగ్. గుర్తుంచుకోండి, ఐతో యామ్, హీ షీ ఇట్తో ఇస్, మిగతా వాటికి ఆర్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ రైటింగ్ అ లెటర్. నేను ఉత్తరం రాస్తున్నాను. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. నెగటివ్, షీఈ్ నాట్ స్లీపింగ్. ఆమె నిద్రపోవడం లేదు. అండ్ క్వశ్చన్, ఆర్ యు కమింగ్? నువ్వు వస్తున్నావా? సిగ్నల్ వర్డ్స్ నౌ, అట్ ద మూమెంట్, లుక్. మూడో టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్.
ఇది ఇప్పుడే పూర్తయిన పని కోసం గతంలో జరిగింది, కానీ ఫలితం ఇప్పుడు ఉంది. అలాగే జీవితంలో అనుభవం చెప్పడానికి కూడా నేను ఎప్పుడూ పులిని చూడలేదు. ఇక్కడ మనం సమయం చెప్పం, కేవలం జరిగింది అంటాం. ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్. అఫర్మేటివ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ వి 3. నెగటివ్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ వి 3. అండ్ క్వశ్చన్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి 3. గుర్తుంచుకోండి, హీ షీట్తో హ్యాజ్, మిగతా వాటికి హ్యావ్ అండ్ ఎప్పుడు వి 3, వి 2 కాదు. ఎగ్జాంపుల్స్: హీ హాజ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్, అతను హోంవర్క్ పూర్తి చేశాడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ టైగర్, నేను ఎప్పుడూ పులిని చూడలేదు. నెగటివ్: దే హ్యావ్ నాట్ ఈటన్. అండ్ క్వశ్చన్: హ్యావ్ యూ డన్ ఇట్? సిగ్నల్ వర్డ్స్: జస్ట్, ఆల్రెడీ, యెట్, ఎవర్, నెవర్, సిన్స్, ఫార్. 4 టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది గతంలో మొదలై ఇంకా కొనసాగుతున్న పని కోసం, అలాగే ఎంతకాలంగా జరుగుతోంది అనే వ్యవధి చెప్పడానికి. అంటే ఎప్పటి నుంచో మొదలై ఇంకా జరుగుతోంది అనే ఫీలింగ్. డ్యూరేషన్ చాలా కీ ఇక్కడ. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ విఇన్జీ. నెగటివ్ లో హ్యాజ్ లేదా హ్యావ్ తర్వాత నాట్ చేర్చండి. గుర్తుంచుకోండి, ఇక్కడ సిన్స్ అండ్ ఫార్ చాలా ఇంపార్టెంట్. సిన్స్ ఒక టైం పాయింట్ కి, సిన్స్ మార్నింగ్, అండ్ ఫార్ ఒక డ్యూరేషన్ కి, ఫార్ 2 hours. ఎగ్జాంపుల్స్: షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా చదువుతోంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి వర్షం కురుస్తోంది. క్వశ్చన్: హౌ లాంగ్ హ్యావ్ యూ బీ వెయిటింగ్? సిగ్నల్ వర్డ్స్: సిన్స్, ఫార్, హౌ లాంగ్, ఆల్ డే. 5 టెన్స్ సింపుల్ పాస్ట్. ఇది గతంలో పూర్తయిన పని కోసం నిన్న వెళ్ళాము. అలాగే గత అలవాట్ల కోసం చిన్నప్పుడు ఆడేవాడిని. ఇక్కడ మనం సమయం చెప్తాం. ఎస్టర్డే, లాస్ట్ వీక్ అంటే జరిగిపోయింది, పూర్తయిన గతం. ఫార్ములా అఫర్మేటివ్ లో సబ్జెక్ట్ ప్లస్ వి 2, కానీ ఇక్కడ ఒక బిగ్ వార్నింగ్: ఫ్యాక్టోరియల్ నెగటివ్ అండ్ క్వశ్చన్ లో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ వి 1, నాట్ వి 2. ఎగ్జాంపుల్: డిడ్ యూ వెంట్ తప్పు, డిడ్ యూ గో కరెక్ట్. డిడ్ వచ్చాక ఎప్పుడు వి 1. ఇది చాలా మంది తప్పు చేస్తారు. ఎగ్జాంపుల్స్: వి విజిటెడ్ ద టెంపుల్ యెస్టర్డే, మేము నిన్న గుడికి వెళ్ళాము. హీ రోట్ అ లెటర్, అతను ఉత్తరం రాశాడు. నెగటివ్: షీ డిడ్ నాట్ కమ్, ఆమె రాలేదు. అండ్ క్వశ్చన్: డిడ్ దే విన్, వాళ్ళు గెలిచారా. సిగ్నల్ వర్డ్స్: యెస్టర్డే, అగో, లాస్ట్ వీక్. 6 టెన్స్ పాస్ట్ కంటిన్యూస్. ఇది గతంలో ఒక సమయంలో జరుగుతున్న పని కోసం, అలాగే ఒక పని జరుగుతుండగా మరో పని అడ్డుకున్నప్పుడు వెన్ అండ్ వైల్ తో, అంటే అప్పుడు జరుగుతూ ఉంది అనే ఫీలింగ్. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వేర్ ప్లస్ విఇన్జీ. నెగటివ్ లో మధ్యలో నాట్, అండ్ క్వశ్చన్ లో వాజ్ లేదా వేర్ ముందుకు. గుర్తుంచుకోండి, ఐ, హీ, షీ, ఇట్ తో వాజ్, అండ్ యూ, వి, దే తో వర్. చాలా సింపుల్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ రీడింగ్ వెన్ షీ కాల్డ్, ఆమె కాల్ చేసినప్పుడు నేను చదువుతున్నాను. దే వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, వాళ్ళు తోటలో ఆడుతున్నారు. క్వశ్చన్: వర్ యూ స్లీపింగ్, నువ్వు నిద్రపోతున్నావా. సిగ్నల్ వర్డ్స్: వైల్, వెన్, అట్ దట్ టైమ్. 7 టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది మరో గత పనికి ముందే పూర్తయిన పని కోసం. అంటే గతంలో 2 పనులు ఉంటే వాటిలో ఫస్ట్ ది పాస్ట్ పర్ఫెక్ట్. ఒక పని అయ్యాక మరో పని జరిగింది. 2 గత పనులు ఉంటే ముందుది గుర్తించండి. ఫార్ములా చాలా సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి 3, నెగటివ్ లో హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ వి 3, అండ్ క్వశ్చన్ లో హ్యాడ్ ముందుకు. గుర్తుంచుకోండి, అందరికీ హ్యాడ్ ఒక్కటే, అండ్ తరువాత ఎప్పుడు వి 3. ఒకే హెల్పింగ్ వర్బ్, ఒకే రూల్. ఎగ్జాంపుల్స్: ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్, మేము చేరుకోకముందే రైలు వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ ఫినిష్డ్ కుకింగ్, ఆమె వంట పూర్తి చేసింది. క్వశ్చన్:
Had you eaten before he came? Signal words before, after, by the time, already. ఎనిమిదో టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది గతంలో ఒక సమయం వరకు కొనసాగిన పని కోసం, అంటే గతంలో ఎప్పటినుంచో జరుగుతూ ఉంది అనే ఫీలింగ్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెన్స్. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ విఇన్జీ. నెగటివ్ లో హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ విఇన్జీ. గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా సిన్స్ అండ్ ఫార్ వాడతాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో లాగే. ప్యాటర్న్ ఒకటే, కేవలం హ్యాడ్ వచ్చింది. ఎగ్జాంపుల్స్: హీ హ్యాడ్ బిన్ వర్కింగ్ ఫర్ 5 hours. అతను 5 గంటలుగా పనిచేస్తున్నాడు. దే హ్యాడ్ బిన్ వెయిటింగ్ సిన్స్ నూన్. వాళ్ళు మధ్యాహ్నం నుండి వేచి ఉన్నారు. సిగ్నల్ వర్డ్స్ ఫార్, సిన్స్, బిఫోర్, హౌ లాంగ్. ఈ టెన్స్ డ్యూరేషన్ ని ఎంఫసైజ్ చేస్తుంది. తొమ్మిదో టెన్స్ సింపుల్ ఫ్యూచర్. ఇది భవిష్యత్తులో జరగబోయే పని కోసం, రేపు వెళ్తాను, అలాగే ప్రామిసెస్ కోసం, నేను సహాయం చేస్తాను, అండ్ ప్రెడిక్షన్స్ కోసం, రేపు వర్షం కురుస్తుంది, అంటే జరగబోతోంది, రాబోయే కాలం. ఫార్మ్యులా సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ వి ఒకటి. నెగటివ్ విల్ ప్లస్ నాట్ అంటే వోంట్ ప్లస్ వి ఒకటి. అండ్ క్వశ్చన్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి ఒకటి. గుర్తుంచుకోండి, విల్ తర్వాత ఎప్పుడు వి ఒకటి, బేస్ ఫార్మ్. చాలా సింపుల్. ఎగ్జాంపుల్స్: ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వర్షం కురుస్తుంది. నెగటివ్ హీ వోంట్ కమ్, అతను రాడు. అండ్ క్వశ్చన్ విల్ యూ జాయిన్ అస్, నువ్వు మాతో వస్తావా. సిగ్నల్ వర్డ్స్ టుమారో, నెక్స్ట్ వీక్, సూన్. పదో టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతుండే పని కోసం. ఎగ్జాంపుల్: రేపు ఈ సమయానికి నేను ప్రయాణిస్తుంటాను, అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అనే ఫీలింగ్. ఫార్మ్యులా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ విఐఎన్జి. నెగటివ్ లో విల్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ విఐఎన్జి. అండ్ క్వశ్చన్ లో విల్ ముందుకు. గుర్తుంచుకోండి, విల్ బి తరువాత విఐఎన్జి. 3 వర్డ్స్ కలిసి వస్తాయి, విల్ బి అండ్ ఎన్జి. ఎగ్జాంపుల్స్: ఐ విల్ బి స్లీపింగ్ అట్ 10 గంటలకు, నేను రాత్రి 10 గంటలకు నిద్రపోతుంటాను. దే విల్ బి ట్రావెలింగ్ టుమారో, వాళ్ళు రేపు ప్రయాణిస్తుంటారు. క్వశ్చన్ విల్ యూ బి వర్కింగ్ దెన్. సిగ్నల్ వర్డ్స్ అట్ దిస్ టైమ్ టుమారో ఇన్ ది ఈవినింగ్. 11 టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది భవిష్యత్తులో ఒక సమయానికల్లా పూర్తయ్యే పని కోసం. ఎగ్జాంపుల్: సాయంత్రానికి పని పూర్తి చేసి ఉంటాను, అంటే ఆ సమయానికలా అయిపోయి ఉంటుంది అనే ఫీలింగ్. ఇక్కడ బై అనే వర్డ్ చాలా కీ. ఫార్మ్యులా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి 3. నెగటివ్ లో విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి 3. గుర్తుంచుకోండి, విల్ హ్యావ్ తర్వాత వి 3. ఇక్కడ ఫ్యూచర్ అండ్ వి 3 రెండు కలుస్తాయి. ప్యాటర్న్ గమనించండి. ఎగ్జాంపుల్స్: ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై ఈవినింగ్. నేను సాయంత్రానికి పని పూర్తి చేసి ఉంటాను. షీ విల్ హ్యావ్ లెఫ్ట్ బై 6. ఆమె 6 గంటలకల్లా వెళ్ళిపోయి ఉంటుంది. సిగ్నల్ వర్డ్స్ బై టుమారో, బై దెన్. బై వర్డ్ ఉంటే ఈ 12 టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది భవిష్యత్తులో ఒక సమయం వరకు కొనసాగే పని అండ్ దాని వ్యవధి కోసం. ఎగ్జాంపుల్: 10 ఏళ్లుగా బోధిస్తూ ఉంటాను. ఇది అత్యంత అరుదుగా వాడతాం, కానీ తెలిస్తే మీ గ్రామర్ కంప్లీట్ అవుతుంది. ఫార్మ్యులా ఇది లాంగెస్ట్, కానీ భయపడకండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ విఇన్జి. ప్యాటర్న్ ఒకటే, విల్ హ్యావ్ బీన్ అండ్ ఇంగ్. మీరు ఇప్పటికే మిగతా టెన్సెస్ నేర్చుకున్నారు, కాబట్టి ఇది కూడా ఈజీ. ఎగ్జాంపుల్స్: బై జూన్ ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years. జూన్ నాటికి నేను 10 ఏళ్లుగా బోధిస్తూ ఉంటాను. దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ డెకేడ్. వాళ్ళు ఇక్కడ 10 ఏళ్లుగా నివసిస్తూ ఉంటారు. సిగ్నల్ వర్డ్స్ ఫార్ అండ్ బై టుగెదర్. మీరు నా ఆల్ 12 టెన్సెస్ మాస్టర్ అయ్యారు. వెల్కమ్ టు ద ఫైనల్ మాడ్యూల్. ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎలా చేయాలో, ట్రికీ పేర్స్ తేడాలు అండ్ ప్రాక్టీస్ చూద్దాం. ఇది పూర్తయితే మీ టెన్సెస్ మాస్టరీ కంప్లీట్ అవుతుంది. లెట్స్. ఇప్పుడు ప్రతి టెన్స్ కి 3 రూపాలు ఉంటాయి.
ఫస్ట్ అఫర్మేటివ్ సాధారణ వాక్యం లైక్ హీ ప్లేస్. సెకండ్ నెగటివ్ ఇక్కడ నాట్ చేరుస్తాం లైక్ హీ డస్ నాట్ ప్లే. అండ్ థర్డ్ ఇంటర్గేటివ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ నో క్వశ్చన్స్ వీటికి సమాధానం ఎస్ లేదా నో. రూల్ చాలా సింపుల్. హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి. ఎగ్జాంపుల్ యు ఆర్ రెడీ బికమ్స్ ఆర్ యు రెడీ. షీ హ్యాస్ కమ్ బికమ్స్ హ్యాస్ షీ కమ్. దే విల్ విన్ బికమ్స్ విల్ దే విన్. అంతే. ఇప్పుడు వి క్వశ్చన్స్ వీటికి వివరమైన సమాధానం కావాలి. వాట్ అంటే ఏమిటి, హూ అంటే ఎవరు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, అండ్ హౌ అంటే ఎలా. ఎగ్జాంపుల్ వేర్ డు యు లివ్, వై డిడ్ హీ క్రై. ఈ వర్డ్స్ వాక్యం మొదట వస్తాయి. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ అంటే నాట్ ని క్వశ్చన్ లో కలపడం. రూల్ హెల్పింగ్ వర్బ్ కి నా అపాస్ట్రఫిటీ చేర్చి సబ్జెక్ట్ ముందుకు. ఎగ్జాంపుల్ యూ డిడెంట్ గో బికమ్స్ డిడెంట్ యు గో. షీ ఇజంట్ కమింగ్ బికమ్స్ ఇజంట్ షీ కమింగ్. వీటిని ఆశ్చర్యం లేదా నిర్ధారణ కోసం వాడతాం. ఇప్పుడు తికమక పెట్టే పేయర్స్. ఫస్ట్ పేయర్ సింపుల్ ప్రెజెంట్ వర్సెస్ ప్రెజెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్ అలవాటుకి ఐ డ్రింక్ టీ రోజు. ప్రెజెంట్ కంటిన్యూస్ ఇప్పటికి ఐ యామ్ డ్రింకింగ్ టీ. ఇప్పుడు కాబట్టి అడగండి రోజు చేసేదా లేదా ఇప్పుడు చేస్తున్నదా. అదే తేడా. సెకండ్ పేర్ సింపుల్ పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్ సమయం చెప్తాం. ఐ ఏట్ అట్ 2 గంటలకు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సమయం చెప్పం. ఐ హ్యావ్ ఈటన్. ఫలితం ఇప్పుడు. కాబట్టి సింపుల్ రూల్ టైం వర్డ్ ఉందా, దెన్ సింపుల్ పాస్ట్ లేదా దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. థర్డ్ పేర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వర్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ పని పూర్తయింది. ఐ హ్యావ్ రెడ్ ద బుక్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ పని ఇంకా జరుగుతోంది. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫార్ ఎన్ అవర్. కాబట్టి అడగండి పూర్తయిందా లేదా ఇంకా జరుగుతోందా. అదే తేడా. ఇప్పుడు ఒక సీక్రెట్. సిగ్నల్ వర్డ్స్ ఆర్ యువర్ బెస్ట్ క్లూజ్. ఎవ్రీడే కనిపిస్తే సింపుల్ ప్రెజెంట్. నౌ కనిపిస్తే ప్రెజెంట్ కంటిన్యూస్. యెస్టర్డే కనిపిస్తే సింపుల్ పాస్ట్. అండ్ టుమారో కనిపిస్తే ఫ్యూచర్. కాబట్టి ఎగ్జామ్లో ఈ వర్డ్స్ చూసి టెన్స్ వెంటనే గుర్తించండి. చాలా యూస్ఫుల్ ట్రిక్. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ వీటిని అవాయిడ్ చేయండి. హీ గో కాదు, హీ గోస్. షీఈస్ ప్లే కాదు, షీఈస్ ప్లేయింగ్. ఐ హ్యావ్ ఎయిట్ కాదు, ఐ హ్యావ్ ఈటన్. డిడ్ యు వెంట్ కాదు, డిడ్ యు గో. గుర్తుంచుకోండి హ్యావ్ తర్వాత V3 అండ్ డిడ్ తర్వాత V1. ఈ ఒక్క రూల్ మీ మార్క్స్ కాపాడుతుంది. ఇదిగో మొత్తం 12 టెన్సెస్ ఒకే టేబుల్లో. మీ రివిజన్ కోసం సింపుల్ ప్రెజెంట్ నుండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వరకు అన్ని ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఒక చార్ట్గా గోడ మీద అంటించండి. రోజు ఒకసారి చూడండి. కొన్ని రోజుల్లో ఇవి కంఠస్థం అవుతాయి. కొన్ని మెమరీ ట్రిక్స్ చెప్తాను. కంటిన్యూస్ ఉంటే ఎప్పుడూ ఇంగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంటే ఎప్పుడూ V3 ఉంటుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే బీన్ ప్లస్ ఇంగ్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ఉంటే విల్ మొదట ఉంటుంది. కాబట్టి ప్యాటర్న్ చూడండి. వర్బ్ రూపం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీ వంతు. స్క్రీన్ మీద 5 సెంటెన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ టెన్స్లో వాటిని ఫిల్ చేయండి. వీడియోని పాజ్ చేసి నోట్బుక్లో రాయండి. తరువాత ఆన్సర్స్ చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి ప్రాక్టీస్ లేకుండా గ్రామర్ రాదు. సెకండ్ ప్రాక్టీస్. ఇక్కడ తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్దండి. ఎగ్జాంపుల్ హీ గో టు స్కూల్ డైలీ. ఇందులో తప్పు ఎక్కడ? పాజ్ చేసి ప్రతి సెంటెన్స్ సరిచేయండి. ఇలాంటి ప్రాక్టీస్తోనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఆల్ ద బెస్ట్. షబాష్ పిల్లలు ఫ్యాక్టోరియల్ మీరు మొత్తం 12 టెన్సెస్ నేర్చుకున్నారు. వర్బ్ ఫార్మ్స్, హెల్పింగ్ వర్బ్స్, ఫార్ములాస్, క్వశ్చన్స్, కంపారిజన్స్ అన్నీ. ఇప్పుడు ఒక్కటే పని రోజు 5 సెంటెన్సెస్ రాయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీ చేతిలో ఉంటుంది. రూట్స్ టుడే, ర్యాంక్స్ టుమారో. ఆల్ ద బెస్ట్.